తెలంగాణలో సారా దుకాణాలు మళ్లీ ఓపెన్ చేయాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పపువ్వు సారా గురించి చర్చిస్తానని, ఇప్పపువ్వు సారాకి 5,000 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. అది పూర్తిగా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ అని తెలిపారు. ఇప్పపువ్వు సారా తయారీ వల్ల రాష్ట్రానికి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుందని వెల్లడించారు. దీనిని ప్రతిపక్ష పార్టీల వారు సైతం అభినందిస్తారని అన్నారు. గతంలో ఇప్పపువ్వు సారా తాగిన వాళ్ళు 115 ఏళ్లు బతికారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కల్తీ బ్రాండ్లు తాగిన వారు కేవలం 60 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారని చెప్పారు. విదేశాల్లో అనేక కల్తీ బ్రాండ్లు ఉన్నాయని, వాటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్పపువ్వు సారాకి ప్రాధాన్యత కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరుతానని అన్నారు. తెలంగాణలో ఇప్పపువ్వు సారాతో 1,00,000 కోట్ల రెవెన్యూ వచ్చే విధంగా మార్కెట్ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చునని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరించారు. మరోవైపు నిన్న కూడా చిట్చాట్లో ఇదే అంశంపై అనిరుద్ రెడ్డి మాట్లాడారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సారా దుకాణాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తానని అన్నారు. ఇప్పపువ్వు సారా సైంటిఫిక్ గా ఆరోగ్యానికి హానికరం కాదని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో సైతం సారా దుకాణాలు ప్రారంభించారని గుర్తు చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఇటీవల కల్తీ కల్లు ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. కల్తీ కల్లు తాగి ప్రాణాలు విడిచిన వారి సంఖ్య 9కి చేరింది. ఇక మరో 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. మృతుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కల్లు కాంపౌండ్ల నిర్వహణ, కల్లు అమ్మకాలపై పరిశీలన చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3 కల్లు కాంపౌండ్లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అటు ముషీరాబాద్లో అనుమతులు లేని కల్లు కాంపౌండ్ను అధికారులు సీజ్ చేశారు. ఇలా కల్తీ కల్లు బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఇప్పపువ్వు సారా తాగి 100 ఏళ్లకు పైగా బతకొచ్చునని ఎమ్మెల్యే అనిరుద్ అంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే నిర్ణయంపై కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక సారా ఆలోచన ఇచ్చిన సార్పై సీరియస్ అవుతుందా వేచి చూడాలి. నేను ఎలక్షన్ ముందు తాండలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్పపువ్వు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తానే దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడి, అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్పపువ్వుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5,000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్పపువ్వు సారా ఇది. 5,000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. సరే, మధ్యలో దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిందో, ఏం చేసిందో
కల్తీ లిక్కర్ కానీ కెమికల్స్తో చేసడం కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ ఆపిన అది డిఫరెంట్ సబ్జెక్ట్. నేను మాట్లాడేది ఇప్ప పువ్వు గురించి. వేరే దేశాలు కూడా ఉన్నాయి. మెక్సికో ఉంది. మెక్సికో టెకిలా తయారు చేస్తుంది. దాదాపు 11 to 12 బిలియన్ డాలర్స్ వాళ్ళ రెవెన్యూ టర్న్ ఓవర్. దాన్ని అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ టెకీలా చేస్తారు. అది అసలు దీనికి చూస్తే కంపారిజన్ చూస్తే ఇప్ప పువ్వు అనేది దానికన్నా బెస్ట్. జపాన్లో చూస్తే సేక్ అని చెప్పేసి వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు. అది వాళ్ళ డ్రింక్, వాళ్ళు తయారు చేసే డ్రింక్. అది దేంతో చేస్తారు? రైస్తో చేస్తారు. చైనాలో తయారు చేస్తారు. మన జొన్నల్లాగా ఉంటుంది వాళ్ళకి. ఆ జొన్నలతో వాళ్ళు ఒక డ్రింక్ తయారు చేస్తారు. మన దేశంకి వచ్చేవారికి మన డ్రింక్స్ మనం తయారు చేసేటివి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనని తయారు చేయనీయకుండా బంద్ చేయించారు. వాళ్ళ దగ్గర నుంచి స్కాట్లాండ్ నుంచి తెచ్చే స్కాచ్ అమ్మాలని చెప్పేసి. సో నేను ఈరోజు మాట్లాడేది ఉపాధి గురించి. మన ఎస్టీ తాండాలకి వాళ్ళకి ఉపాధి కలిగేటట్టు ఒక్కొక్కరు నెలకి 3 నుంచి 4 లక్షలు వాళ్ళు ఎట్లా సంపాదించుకోవచ్చు. ఈ లిక్కర్ తయారు చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంది దాంట్లో. నువ్వు కెమికల్స్ వేసి తయారు చేసిన దాంట్లోనేమో నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆర్గానిక్. ఇప్ప పువ్వు సారా అనేది ఆర్గానిక్ డ్రింకు. నేను స్టడీ చేసిన దాంట్లో ఇది ఒక్కటి 200 పేజీలు రాస్తాను దీని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. దీని బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. చైనాలో కూడా వాళ్ళు కూడా ఒక డ్రింక్ తయారు చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్స్ ఏమో ప్రపంచంలో అమ్ముతారు. మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, మన ఎస్టీ సోదరులు దీంతో బెనిఫిట్ ఎట్లా కావాలి, వాళ్ళు ఎట్లా తయారు చేయొచ్చు, దాన్ని బాటిలింగ్ ఎట్లా చేయొచ్చు, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. వాళ్ళ ఇండ్లు ఎట్లా బాగుపడతాయి, మన తెలంగాణ ఎట్లా బాగుపడాలి, మనం ఇది గ్లోబల్ మార్కెట్ ఎట్లా పోవాలనేది రీసెర్చ్ చేసే నేను దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతాను. అరే టీవీలలో బాలకృష్ణ మూవీలలో అరే మామ పెగ్గులా అంటేనేమో డ్యాన్సులు వేస్తారు. నేనేమో మా ఎస్టీ సోదరుల గురించి వాళ్ళు కోటీశ్వరులు కావాలి, ఇది ఒక రెవెన్యూ మోడల్ అని చెప్పి నేను మాట్లాడితే ఎవరెవరో బీఆర్ఎస్ నాయకుడు నిద్ర పట్టక నేను సారా దాపుతాడా అని మాట్లాడుతున్నాడు. నేనేం గుడమ్మ గురించి మాట్లాడలేదు. ఇది అడవిలలో దొరికేది న్యాచురల్ పువ్వు. మనం ఏం చెట్టును కొడతలేరు. మీరు చూస్తే చిత్తూరు కాడ రెడ్ శాండల్వుడ్ చెట్లు నరుకుతున్నారు పైసల కోసం. నేనేమో రాలిపోయిన పువ్వు ఇప్ప పువ్వు గురించి మాట్లాడుతాను. దాంట్లో మెడిసినల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడతాను. 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న దాని గురించి ఎందుకు ఆపినారు అనేది మాట్లాడతాను. ప్రతిపక్షం కూడా వాళ్ళు కూడా మెచ్చుకుంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అరే ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఉన్న బంగారం మనం గుర్తుపట్టం. మనది బంగారము. మెక్సికోలో తయారైన టెకీలా అది చెత్త బంగారము. మన బంగారం గురించి నేను మాట్లాడతాను. మన ఆదివాసుల గురించి మాట్లాడతాను. నల్లమల్ల అడవిలో కానీ, అచ్చంపేట అడవిలో కానీ, అటు చూస్తే భద్రాచలం అడవిలో కానీ ఆదివాసులు ఈ పువ్వు వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని ఇస్తే వాళ్ళకు కూడా రెవెన్యూ వస్తుంది. నేను ఎవరో రాజకీయ నాయకులు పెట్టిన స్పిరిట్ కంపెనీస్ కానీ, ఆల్కహాల్ కంపెనీస్ 20 ఫ్యాక్టరీలు ఉండొచ్చు. వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఇప్పుడు ఉండే దాంట్లో. కానీ నేను చెప్పేది తెలంగాణలో ఉన్న మన ఎంటైర్ ఎస్టీ సోదరులందరూ బెనిఫిట్ అయ్యేది మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో టైం తీసుకుంటాను, దీని గురించి మాట్లాడతాను. ఇది ఎట్లా ముందుకు పోతే మొత్తం మన ఎస్టీ సోదరులు ఎట్లా బాగుపడతారు అనేది నేను అసెంబ్లీలో మాట్లాడతాను.